మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మే 14, 2026. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనము. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఆమెన్. సూర్యుడు పూర్తిగా ఉదయించే వరకు, నీడలు చెదిరిపోయే వరకు యేసులో ఆ వేకువ చుక్కను చూడడం మనకెంత ధన్యత. ఈ మధ్య బెత్లెహేము నక్షత్రం మళ్ళీ కనిపించిందని వార్తాపత్రికల్లో చదివాను. దాన్ని గురించి సరిగ్గా విచారిస్తే తెలిసింది ఏంటంటే అది ఉదయ నక్షత్రమేనట. ఉదయ నక్షత్రాన్ని చూసి బెత్లెహేము నక్షత్రంగా భ్రమ చెందడం పెద్ద పొరపాటేం కాదు. యేసును ఒక సూర్యునితో పోల్చడం చాలా బాగుంటుంది. అలా పోల్చలేకపోతే తర్వాత అవకాశం ఆయన ఒక వేకువ నక్షత్రంలా చూడడమే. అది పగటి వెలుగును గురించి ప్రవచిస్తుంది. నిత్యమైన వెలుగు సమీపంలోనే ఉందని చూపిస్తుంది. నేను ఆయనలా ఉండాలని ఎంతో ఆశించినప్పటికీ అది నాకు ఇప్పుడు సాధ్యం కాకపోయినా నేను యేసును ఒకరోజు చూస్తాను. ఆ రోజు నేను ఆయనలా మారిపోతాను. ఉదయ నక్షత్రం మూలంగా నాకు ఈ నిరీక్షణ కలిగింది. విశ్వాసం ద్వారా మన ఆత్మీయ నేత్రాలతో యేసును చూసినప్పుడు మహిమలో ఆయన ప్రత్యక్షంగా చూస్తామనే వాగ్దానం ఆత్మ ద్వారా మనకు ఇవ్వబడుతుంది. అప్పుడు మనం ఆయన పోలికలోనికి మార్చబడతాం. ప్రస్తుతానికి నేను చూడాలని ఆశించిన వెలుగు అంతా నా ముందు లేనప్పటికీ కొద్దిసేపట్లో నేను దాన్ని చూస్తాననడానికి ఆకాశంలో కనిపించే ఉదయ నక్షత్రమే నాకు ఆధారం. ఉదయ నక్షత్రం కనపడడానికి, సూర్యుడు కనపడడానికి మధ్య పెద్ద కాల వ్యవధి ఏమీ లేదు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మీకు వేకువ చుక్కనిచ్చాడా? ప్రభువు నీకు ఇచ్చిన సత్యము, కృప, నిరీక్షణ, ప్రేమలను గట్టిగా పట్టుకున్నావా? అలా అయితే నీకు రాబోయే మహిమలో చోటుంటుంది. చెడును జయించడానికి సహాయం చేసిన యేసు తన నీతిలో నిన్ను నిలబెడతాడు. నీకు ఉదయ నక్షత్రాన్ని అందిస్తాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమెన్.